ఒక నార్మల్ ఫైట్ సీన్లో 30-40 కట్స్ ఉంటాయి. బట్ జస్ట్ ఇమాజిన్ అదే ఫైట్ని 1 షాట్లో షూట్ చేస్తే సీన్ స్టార్ట్ నుంచి ఒకే ఫ్లోలో వెళ్తుంది. నో కట్స్, నో ఇంటరప్షన్స్. ప్రతి పంచ్, ప్రతి రియాక్షన్ మన కళ్ళ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తుంటే మనం కూడా సీన్లోనే ఉన్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదే లాంగ్ టేక్స్లో ఉండే మ్యాజిక్. ఈ లాంగ్ టేక్స్ యూజ్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ రియల్ అండ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వడానికి. ఫారిన్ మూవీస్ అండ్ సిరీస్లో ఈ టెక్నిక్ని వివిడ్గా యూజ్ చేస్తున్నారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన నెట్ఫ్లిక్స్ సిరీస్ అడాలసెన్స్ గురించి వినే ఉంటారు. ఆ సిరీస్ యొక్క ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎపిసోడ్స్ని 1 కంటిన్యూయస్ టేక్లో షూట్ చేశారు. ఆ టెక్నికల్ బ్రిలియన్స్ గురించి సోషల్ మీడియాలో చాలా హవానే నడిచింది. కానీ నేను మన తెలుగు మూవీస్లో చాలా లిమిటెడ్గా చూశాను. దీనికి రీజన్ ఏంటో నాకు కూడా తెలియదు. నాకు సంబంధించినంత వరకు ఉన్న అండ్ ఎక్స్పీరియన్స్ చేసిన బెస్ట్ లాంగ్ టేక్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. అసలు తెలుగులో లాంగ్ టేక్స్ అనగానే నా మైండ్లో ఫ్లాష్ అయ్యే ఫస్ట్ సీన్ ద హోలీ సీన్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. 2017లో యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది ఈ మూవీ. ఆ యుఫోరియానే వేరు. రాయల్ ఎన్ఫీల్డ్ మీద బేస్బాల్ బ్యాట్ తో వేరే మెడికల్ కాలేజ్ కి వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ కి రంగు పూసిన వాడిని కొట్టడం ఇస్ క్రేజీ స్టఫ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అలాంటిది దీనికి ఒక లాంగ్ టేక్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఫ్రమ్ బీటింగ్ ద షిట్ అవుట్ ఆఫ్ అమిత్ టు ఎక్స్ప్రెసింగ్ హిస్ లవ్ ఫర్ ప్రీతి, దిస్ సీన్ హాస్ ఎవ్రీథింగ్. అసలు బెస్ట్ కెమెరా వర్క్ టు ఐకానిక్ డైలాగ్స్. ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంటి అంటే 4 లాంగ్వేజెస్ లో డైలాగ్స్ ఉండడం. తులు అండ్ తెలుగు నుంచి హిందీ అండ్ ఇంగ్లీష్ వరకు. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి. దాంతో పాటు సేమ్ అర్జున్ రెడ్డిలోనే ప్రీ ఇంటర్వెల్ సీన్ లో అర్జున్ ప్రీతి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యే గొడవలో ప్రీతికి ఒక 6 hours టైం ఇచ్చే సీన్ కూడా అంతే. 2 to 3 minutes లాంగ్ కంటిన్యూస్ టేక్ ఉంటుంది విత్ సమ్ బ్యాడ్ ఐస్ డైలాగ్స్. ఈ మూవీకి క్యారెక్టరైజేషన్ వైజ్ ఇంకా టాక్సిక్ మస్కులినిటీ వైజ్ ఎంత హేటెడ్ వచ్చినా ఈ సినిమా యొక్క టెక్నికాలిటీస్ ని అండ్ మ్యూజిక్ ని టు ద లాస్ట్ డే వరకు నేను డిఫెండ్ చేస్తా, నో మ్యాటర్ వాట్. అండ్ మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ రంగస్థలం. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. ఆ రోల్ లో రామ్ చరణ్ గారు జీవించారనే చెప్పాలి. యాక్టింగ్ అండ్ సుకుమార్ గారి రైటింగ్ ఒక ప్లస్ పాయింట్ అయితే రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ ఒక ఎత్తు. 1980s లో విలేజ్ అట్మాస్ఫియర్ ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ పనేం కాదు. కొంచెం అటు ఇటు అయినా చాలా క్యారికేటరిష్ గా అనిపిస్తుంది. కానీ రత్నవేలు గారు చాలా బాగా హ్యాండిల్ చేశారనే చెప్పుకోవాలి. ఈ మూవీలో కూడా చాలా సందర్భాల్లో లాంగ్ టేక్స్ యూజ్ చేశారు. కుమార్ బాబు ఇంట్రొడక్షన్ సీన్ లో ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అయితే ఒక 5 క్యారెక్టర్స్ మధ్య జరిగే కాన్వర్సేషన్ అసలు ఫ్లో మిస్ అవ్వకుండా క్యాప్చర్ చేశారు. ఈ సీన్ లో స్టేజింగ్ అండ్ బ్లాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఎక్కడైతే మనకి కుమార్ బాబు అనే క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ క్యారెక్టర్ ని ముగించే సీన్ కూడా అక్కడే ప్లాన్ చేయడం ఈజ్ అ వెరీ థాట్ఫుల్ ఐడియా. కుమార్ బాబు దెబ్బలతో ఉంటే ఏం కాదు అని చెప్పి చిట్టిబాబు ధైర్యం చెప్పి పసుపు తీసుకుని వచ్చేలోపు కుమార్ బాబుని చంపేయడం, ఆ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్, ఈ మొత్తం సీక్వెన్స్ ని లాంగ్ టేక్ లో తీసి ఆ ఎమోషన్ ని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడం ఈస్ అ బ్రిలియంట్ ఐడియా. అగైన్ చిట్టిబాబు రామలక్ష్మిని కలవడానికి రామలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిట్టిబాబుకి ఉన్న వినికిడి సమస్య వల్ల జరిగే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ని కూడా చాలా బాగా చూపించారు. అది కూడా కంటిన్యూస్ లాంగ్ షాట్ లో క్యాప్చర్ చేయడం ఈజ్ అ నైస్ ఐడియా. ఇలా TFI కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ ద డికేడ్ అయిన రంగస్థలాన్ని మనకి సుకుమార్ గారు ఇచ్చారు. అండ్ ఈ రోజుకి మాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు ఎందుకు ఇవ్వలేదా అని. అది వేరే విషయం అనుకోండి. సో దిస్ బ్రింగ్స్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ లిస్ట్ లో మెన్షన్ చేయలేని మూవీస్ మీ ఫేవరెట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ లో చెప్పండి. సో దాట్ వీ కెన్ మేక్ ఎ part 2 ఆఫ్ దిస్. సైనింగ్ ఆఫ్. బై బై.